రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక షాదీఖానాలో సెస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ సెస్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు ముఖ్య అతిథిగా టీజీఎన్పీ డీసీఎల్ సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ చైర్పర్సన్ ఎరుకల నారాయణ కార్యక్రమానికి విచ్చేసి విద్యుత్ వినియోగదారుల సబ్ డివిజన్ పరిధిలో గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి రైతుల వినియోగదారుల అర్జీలను స్వీకరించి వాటి సమస్యలను పరిష్కారం కావడం కోసం డీఈఏఈలను, లైన్మెన్లను ప్రశ్నించి వెంటనే రైతుల వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇక్కడ గంభీరావుపేట సెక్షన్ పరిధిలో గంభీరావుపేట సబ్ డివిజన్ పరిధి లోపల మరి దాదాపుగా గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి అండ్ ఎల్లారెడ్డిపేట ఈ 4 సెక్షన్లకు సంబంధించిన విద్యుత్ మీద వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటిని స్వీకరించి ఈ కన్సూమర్ ఫోరం అన్నది ఒక సొల్యూషన్ చూపెడుతుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఇక్కడ కన్సూమర్స్ వివిధ రకాలైన సమస్యలు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో ఏవైతే జిన్నులు ఉన్నాయో వాటిని మనం ఇమీడియట్లీ చిన్న చిన్న సమస్యలు ఇమీడియట్లీ మరి క్షేత్రస్థాయికి పంపించేసి వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకొని వాటిని ఒక సొల్యూషన్ చూపెట్టడం జరుగుతుంది. సరే, కన్సూమర్స్ కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని కొంచెం కోరికలు ఉంటాయి. సో ఆ కోరికలు కూడా తీర్చాలని మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తాం. కానీ దానికి బడ్జెట్ సకాలంలో మనకు ఉంటే వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది డిపార్ట్మెంట్. కాబట్టి ఇక్కడ రైతాంగం కూడా దాదాపుగా మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, విపరీతమైన వర్షాలు వచ్చి పంట నష్టం చాలా జరిగింది, పూలు డ్యామేజ్ అయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినవి. వాటన్నిటినీ క్రమంగా అంటే ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎక్కడైతే పూలు పోయినాయి పూలన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఆ ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేస్తూ ఎల్టీ సప్లై రైతాంగానికి, తర్వాత మిగతా కన్సూమర్స్ విలేజ్లలో, టౌన్లలో సప్లై ఇచ్చుకుంటూ వస్తున్నాం. అక్కడక్కడ కొన్ని ఇంకా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఉండొచ్చు, వాటిని కూడా రెక్టిఫై చేయడానికి మరి తగిన సూచనలు, సలహాలు మరి తగిన సిబ్బందికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగం కూడా మరి మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళతో కోఆపరేట్ చేసుకొని మన సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ముందుకు పోవడం తప్ప మరి వేరే రకంగా పోతే బాగుంటుందని మరి ఈ సందర్భంగా అందరూ కూడా మనం చేయడం జరుగుతుంది. కొన్ని అవకతవకలు ఉన్నాయి, జీరో బిల్స్ అంటున్నారు. జీరో బిల్స్లో మీ అందరికీ తెలిసిన విషయం, మాకంటే పత్రికా ముఖంగా మీకే మీడియా మిత్రులకు చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటి పని చేయాలంటే గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్స్ రావాలి. సో జీరో బిల్ రావాలంటే మీరు ఎంపీడీఓ ఆఫీసులలో మీరు పేరు నమోదు చేసుకోవాలి. వాళ్ళు దానికి మీకు అర్హత ఉందా లేదా వాళ్ళు చూసేసి వాటిని మాకు పంపిస్తే వాటి మీద మేము జీరో బిల్ అనేది ఫ్రమ్ ఎండి గారి నుంచి